సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కోవడం అసాధ్యమని భావించి చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. విష ప్రచారమే లక్ష్యంగా జగన్పై సొంత కుటుంబీకులనే పంపడానికి కుట్ర పన్నారు. కడప కేంద్రంగా వీటన్నింటికీ కేంద్ర స్థానం లాంటి భయంకరమైన కుహాకానికి తెరతీశారు. అడుగడుగున రాక్షసత్వం కనిపించే అత్యంత విస్తృతమైన నాటకం ఇది. పాత్రలు ఎవరైనా ఆడించేది మాత్రం చంద్రబాబు నాయుడు, ఆయన కోసం పనిచేసే మనుషులే. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే అయినా ఆయన మనుషులు అన్ని చోట్ల ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టులు ఇలా ఎక్కడ ఉన్నా పనిచేసేది మాత్రం బాబు కోసమే. కాకపోతే ఎంతమంది ఎన్ని చేసినా జనం మనస్సుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం ఆయనకు చేత కావటం లేదు. అందుకే కడప నుంచి కుట్రలు మొదలుపెట్టారు చంద్రబాబు. ఇడుపులపాయలో 2 రోజుల క్రిందట షర్మిల సునీతను కలిశారు. దానికి ఎల్లో మీడియా ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చింది? హైదరాబాద్లో రెగ్యులర్ గా కలిసే ఈ అక్కా చెల్లెలిద్దరూ ఒకరినొకరు ఇడుపులపాయలో కలిస్తే అంత ప్రాధాన్యం ఎందుకు? ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించడం అనేది దాదాపుగా ఖరారైంది. కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే బీజేపీకి తప్పుడు సంకేతాలు వెళ్లి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు వ్యతిరేకంగా మారవచ్చని సునీత భయం. దీంతో ఆమె తల్లి సౌభాగ్యమ్మను తెరపైకి తీసుకువచ్చారు. ఎందుకంటే బీజేపీలోని సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి టీడీపీ నేతలే ఈ కేసులో ఆమెకు ఆర్థికంగా, న్యాయపరంగా సహకరించడంతో పాటు రికమెండేషన్లు, పైరవీల్లోనూ సాయం చేస్తున్నారు. సునీత తల్లి సౌభాగ్యమ్మను ప్లాన్ ప్రకారం ఇండిపెండెంట్గా పోటీ చేయించేందుకు బాబు తన స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా అయితే టీడీపీ, కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేట్లుగా అవగాహన కుదిర్చారు. అంతేకాదు కుటుంబీకుల మద్దతు కూడా అడగొచ్చనేది చంద్రబాబు ఆలోచన. పైగా కుటుంబీకురాలకు మద్దతు ఇవ్వలేదని కూడా సీఎం జగన్పై కూడా బురద చల్లొచ్చనేది బాబు కొత్త ఎత్తుగడ. ఇక తెలుగుదేశంలో చేరిపోతే బాబు నాయుడితో, ఏబిఎన్ రాధాకృష్ణతో, వివేకాను అనైతికంగా ఓడించిన బీటెక్ రవితో తమ సత్సంబంధాలు బాహాటంగా బయటపడిపోతాయని, ఇన్నాళ్ళు కేసును వెనక నుంచి నడిపింది వీరేనన్న సత్యం వెల్లడైపోతుందని భయం. దీంతో బాబు ప్లాన్ ప్రకారం సునీత తల్లి సౌభాగ్యమ్మను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టేటట్లుగా, దానికి కాంగ్రెస్, టీడీపీ 100% మద్దతిచ్చేటట్లుగా వీరి మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలిసింది. ఇలా చేస్తే ప్రస్తుతం ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిపై వీలైనంత బురద జల్లవచ్చునని ఆలోచన. కుటుంబంలోని వ్యక్తి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారనే ముసుగులో కుటుంబీకుల మద్దతు అడగవచ్చుననేది వారి ప్లాన్. పైపెచ్చు కుటుంబంలోని వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేసినా మద్దతు ఇవ్వకుండా ఆమెపై అభ్యర్థిత్వాన్ని నిలబెట్టారనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పైన దుష్ప్రచారం చేయాలనేది వారి కుట్ర అని అడుగడుగునా తెలిసిపోతున్న పాత్రధారుడు మాత్రం బాబు నాయుడు ఉచ్చులో పడి ఆయన చెప్పినట్లు చేసుకుంటూ పోతూ ఉండటమే అన్నింటికన్నా విచిత్రం. వివేక హత్య జరిగిన నాటి నుంచి వరుసగా మారుతున్న పరిణామాలు దీనిలోని లోతైన కుట్ర కోణాన్ని చెప్పకరే చెబుతాయి. తానే వివేకాను గొడ్డలితో నరికానంటూ దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం దస్తగిరి బెయిల్పై ఉన్నాడు. ఈ కేసులో ఈయన అప్రూవర్గా మారిన సునీత ఏనాడు ఇతని బెయిల్పై అభ్యంతరం చెప్పలేదు. ఇది ఒకటి చాలు వీళ్ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనడానికి. వివేక మాజీ డ్రైవర్, వివేకాను తానే గొడ్డలితో నరికి చంపానని స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి దస్తగిరి. 500-1000 రూపాయలు అప్పు తెచ్చుకుని గాలికి తిరిగే ఈ దస్తగిరి ఆర్థిక పరిస్థితి వివేకా కేసులో అప్రూవర్గా మారాక ఒక్కసారిగా టర్న్ అయింది. కార్లలో డ్రైవర్ను పెట్టుకుని తిరిగే స్థితికి వచ్చేశాడు. వివిధ కోర్టుల్లో ఈయనపై ఉన్న కేసుల కోసం లాయర్లను సునీత, చంద్రబాబు, బీటెక్ రవి పెడుతున్నారంటే ఈ కుట్రను తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేశాడు. తన తండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపానని స్వయంగా చెప్పిన దస్తగిరి బెయిల్కు వివేక కుమార్తెగా సునీత ఏమాత్రమూ అభ్యంతరం చెప్పలేదు. వీళ్ళ మధ్య ఎంత గాఢమైన లోపాయకారి ఒప్పందం ఉందో తెలియడానికి ఇది చాలదు. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు బలం లేకపోయినా వైఎస్ వివేకాను బీటెక్ రవి ఓడించాడు. తండ్రిని దుర్మార్గంగా ఓడించిన బీటెక్ రవి ఇప్పుడు సునీత దంపతులకు అత్యంత సన్నిహితుడయ్యాడు. కనెక్షన్ అయినా, రిలేషన్ అయినా చంద్రబాబు, సునీత, బీటెక్ రవి అందరూ ఇందులో భాగమే. క్రికెట్ బెట్టింగుల్లో స్థానికంగా చిరపరిచితుడు బీటెక్. బెట్టింగ్లో పోలీసులకు దొరికాడు. 2017లో టీడీపీ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కడపలో పోటీ చేసి వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో నిలిచిన వైఎస్ వివేకాను అనైతికంగా ఓడించాడు. చాలినంత మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీల మద్దతు లేకపోయినా నాటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి సాయంతో వాళ్లను రకరకాలుగా ప్రలోభపెట్టాడు. కొందరిని బెదిరించి లోబరుచుకుని తనకు బలం లేకున్నా వివేకాను ఓడించగలిగాడు. తండ్రిని దుర్మార్గపు పద్ధతుల్లో ఓడించిన ఈ వ్యక్తి ఇప్పుడు సునీత దంపతులకు అత్యంత సన్నిహితుడంటే ఏమనుకోవాలి?
కేసు గురించి, కేసు ద్వారా పొందాల్సిన రాజకీయ ప్రయోజనాల గురించి వీరు నిత్యము సంప్రదింపులు జరుపుకునే స్థాయిలో ఉన్నారంటే ఏమనుకోవాలి? ఈ కేసులో అవినాష్ పై బురద జల్లాలనుకున్న ప్రతిసారి మాట్లాడేది రవి, మాట్లాడించేది సునీత దంపతులు. బీటెక్ రవి తీవ్రమైన విమర్శలు చేయటం, దాన్ని ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేయటం, తర్వాత చంద్రబాబు సహా టీడీపీ వాళ్ళు ఇవే అంశాల్ని మాట్లాడటం వీళ్ళ మోడెస్ ఆపరాండి. కనెక్షన్ అనొచ్చు, రిలేషన్ అనొచ్చు. చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, సునీత, షర్మిల అందరూ ఇందులో భాగమే. ఆ రాష్ట్రము కాదు, ఆ పార్టీ కాదు. కానీ రేవంత్ రెడ్డిని బీటెక్ రవి వెళ్లి కలిశాడంటే ఏమిటర్థం? అప్పటిదాకా తెలంగాణలోనే చావో రేవో అన్న షర్మిల ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి నేరుగా ఏపీకి వచ్చి ఈ రకమైన మంత్రాంగం నడుపుతున్నారంటే ఏమనుకోవాలి? అయినా ఇది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటన. 3 నెలల తర్వాత మరో ప్రభుత్వం వచ్చింది. పోలీసులు వారే, దర్యాప్తు మొదలుపెట్టింది వారే. ఇంత స్పష్టంగా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో లేక ఫోన్ దాచిపెడితే వారిని ఎందుకు విచారించలేదు? రాజకీయాలకు, విమర్శలకు ఈ సంఘటనను వాడుకొని అసలు కేసును నీరుగార్చింది నాటి చంద్రబాబు ప్రభుత్వం కాదా? అసలు ఇన్ని కుట్రలు చేసే బదులు బాబు నేరుగా టీడీపీ టికెటే ఇవ్వచ్చు కదా? అప్పుడు ప్రజల్లో ఎవరి బలం ఎంత ఉందో తెలిసిపోతుందిగా. కుట్రలకు, కుతంత్రాలకు విలువ ఉందో లేక మంచి చేసిన ప్రభుత్వానికి విలువ ఉందో తేలిపోతుందిగా. ఏమంటావు బాబు? వివేక డెడ్ బాడీ దగ్గర ఉన్న లెటర్ ఏమైంది? దాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు? వివేక ఫోన్ ఏమైంది? ఫోన్లో ఉన్న సంభాషణలన్నీ ఎందుకు డిలీట్ చేశారు? ఇలా ఒక్కటేంటి, వందల అనుమానాలున్నాయి. ఈ కోణాలన్నీ సిబిఐ ఎందుకు పట్టించుకోవడం లేదు? వివేక మృతదేహాన్ని మొదట చూసింది ఆయన పిఏ కృష్ణారెడ్డి. అక్కడే రక్తపు మరకలతో ఉన్న లేఖను, వివేక మొబైల్ ఫోన్ను ఈయన తీసుకున్నాడు. అదే విషయాన్ని సునీతకు ఫోన్లో చెప్పాడు. సునీతతో పాటు వివేక బావమరిది నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డికి కూడా చెప్పాడు. ఈ విషయం కాల్ రికార్డింగ్స్ లోనూ వెల్లడైంది. వివేక గురించి సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెప్పగానే ఆ లేఖను, వివేక ఫోన్ను ఎవ్వరికి ఇవ్వొద్దని కృష్ణారెడ్డిని ఆయన ఆదేశించారు. దీంతో ఆయన తదుపరి వచ్చిన బంధువులకి గాని, పోలీసులకు గాని ఎవ్వరికీ దీన్ని చూపించలేదు. ఆ లేఖను చూపించి ఉంటే దానిలోని రక్తాన్ని చూసైనా ఎవ్వరూ మృతదేహాన్ని ముట్టుకునేవారు కాదేమో. కానీ నర్రెడ్డి ఆదేశాలతో ఆయన ఎవ్వరికీ దీన్ని చూపించలేదు, చెప్పలేదు. ఈ విషయాన్ని సునీతే పోలీసుల ద్వారా అంగీకరించారు. అలా ఎందుకు చెప్పారని అడిగితే కృష్ణారెడ్డికి ప్రాణభయం ఉంటుందనే ఉద్దేశంతోనే అలా చెప్పామన్నారు. లేఖ రాసింది తన తండ్రేనని, చేతిరాత ఆయనదేనని కూడా సునీత పోలీసు డీజీపీ ఎదుట అంగీకరించారు. నిజానికి రక్తంతో రాసిన ఆ లేఖను ఎవరు చూసినా అది సహజ మరణం కాదని తేలిగ్గా అర్థమవుతుంది. పోలీసులకో అక్కడికి వచ్చిన వారికో వెంటనే ఆ లేఖను ఇచ్చి ఉంటే అక్కడి వ్యవహారం మరోలా ఉండేది. ఇది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన హత్య. అప్పటి పోలీసులు గాని, సిబిఐ గాని ఎందుకు ఈ లేఖ, ఫోన్ చూపించలేదని, ఫోన్లో నుంచి వివేక, ఆయన రెండో భార్య షమీం సంభాషణల్ని ఎందుకు డిలీట్ చేశారని, సునీతను దూషిస్తూ షమీం లేవనెత్తిన అంశాలను ఎందుకు డిలీట్ చేశారని విచారించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అసలు ఆ కోణాన్నే పట్టించుకోలేదెందుకో. ఈ హత్యలో ఎల్లో మీడియా చేస్తున్న మరో దుష్ప్రచారం ఏమిటంటే ఎంపీ అవినాష్ రెడ్డి ముందే అక్కడకు చేరుకున్నారనేది. నిజానికి అవినాష్ అక్కడకు చేరేసరికే జనం పోగై ఉన్నారు. వివేక్ గుండెపోటుతో చనిపోయారని, సిగరెట్లు ఎక్కువగా తాగుతారు గనుకనే ఇలా జరిగిందని తనతో నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి చెప్పినట్లు స్వయంగా నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. అదే శివప్రకాష్ రెడ్డి అవినాష్ కు ఫోన్ చేసి బావ చనిపోయారు, అర్జెంటుగా అక్కడకు వెళ్ళు అన్నారు. దీంతో జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికని అప్పుడే బయలుదేరిన అవినాష్ రెడ్డి వెంటనే యూటర్న్ తీసుకుని అక్కడకు చేరుకున్నారు. ఆయన ఫోన్ చేయకుండా ఉంటే అవినాష్ కు విషయం తెలిసేదే కాదు. ఆయన అక్కడకు రాకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోయి ఉండేవారు. బావ చనిపోయారు, వెళ్ళమని చెప్పిన నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఎలా చనిపోయారనేది గాని, లెటరు, ఫోన్ సంగతి గాని చెప్పలేదు. ఇదంతా ఒక స్కెచ్ ప్రకారం జరిగిందనటానికి ఇంతకన్నా ఏం కావాలి? వివేకాను ఆయన కుమార్తె సునీత, అల్లుడు, బావమరిది ఎలా హింస పెట్టారో వివేక రెండో భార్య స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ అంశాలకు సిబిఐ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? వివేకాకు పలువురితో ఆర్థిక వివాదాలు, అక్రమ సంబంధాలు ఉన్న ఛార్జ్షీట్లో ఎందుకు పొందుపరచలేదు? దీన్ని వెనుకుండి నడిపిస్తున్నది ఎవరు? అవినాష్, వివేక ఇళ్ల మధ్య ఉన్న దూరం ఏరియల్ డిస్టెన్స్ అయితే 250 మీటర్లు, రోడ్డు మార్గాన అయితే 700 మీటర్లు. గూగుల్ టేక్అవుట్ పేరు చెప్పి అవినాష్ ఇంటికి వచ్చినట్లు ఎలా నిర్ధారించారు? ఆ రోజు ఉదయం అవినాష్ ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు బయలుదేరి పులివెందుల రింగ్ రోడ్లోకి ప్రవేశించిన వెంటనే నర్రెడ్డి శివప్రకాష్ ఫోన్ చేసి వివేక మరణం గురించి చెప్పారు. వెంటనే ఆయన యూటర్న్ తీసుకుని తనతో ఉన్న 3 వాహనాలతో సహా వివేక ఇంటికి వెళ్లారు. ఫోన్ వచ్చిన 2 నిమిషాల్లోనే ఎలా వచ్చారనేది సిబిఐ ప్రశ్న. నిజానికి రింగ్ రోడ్డు నుంచి వివేక ఇంటికి 2 నిమిషాలు చాలు. పైపెచ్చు ఉదయాన్నే రోడ్లు ఖాళీగా ఉంటాయి కదా. వివేక మరణించిన నాడు షమీంకు, వివేకకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మెసేజుల్లో చాలా అంశాలు ఉన్నాయి.
ముఖ్యంగా సునీత గురించి జరిగిన సంభాషణలన్నీ ఆ తర్వాత డిలీట్ చేసేశారు. ఎందుకు చేశారనేది దర్యాప్తు చేయనేలేదు. వివేకాకు షమీంకు ఒక కుమారుడు ఉన్నాడనే అంశాన్ని సైతం రహస్యంగానే దాచిపెట్టారు. షమీం సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకాను ఆయన కుమార్తె, అల్లుడు, బావమరిది ఏ రకంగా హింస పెట్టారు, చెక్ పవర్ తీసేసి ఆర్థికంగా ఎలా నిర్వీర్యం చేశారో స్పష్టంగా చెప్పారు. దస్తగిరి తాను వివేకాను చంపడానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెతికినట్లు సాక్షులు చెప్పారు. కానీ దర్యాప్తులో ఆ అంశాలకు విలువే ఇవ్వలేదు. అంతేకాదు తొలుత ఛార్జ్షీట్లో వివేకాకు A1గా పేర్కొన్న ఎర్ర గంగిరెడ్డికి ఆర్థికపరమైన వివాదాలు ఉన్నాయని, వివేకాకు A2 సునీల్ యాదవ్ తల్లితోనూ A3 ఉమామహేశ్వరరెడ్డి భార్యతోనూ సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ కోణాన్ని తరువాతి ఛార్జ్షీట్లో పూర్తిగా తొక్కిపెట్టేశారు.